మాకు పని చేయాలా, పని చేయకపోతే ఓట్లు వేయం, అవసరం లేదు. మాకేం అవసరం ఓట్లు వేయనీకే? ఇన్ని ఎలక్షన్లు పెట్టుకొని ఇన్ని చేసుకొని మీకు 5 ఏళ్ళకు ఒకసారి అని చెప్పేసి మీరు కొట్టుకొని ఇన్నికనే నా బాగుపడేది. జీవితం మేము బాగుపడకూడదా? బీదోళ్ళు రైతులు ఏం బాగుపడుతున్నారు? పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరైనా బాధపడుతున్నారు రస్తా చూసి. పిల్లల్ని ఇవ్వాలంటే హాస్పిటల్కి పోవాలంటే కష్టం, అడగాలనే కష్టమే ఉంది. ఏమి పంచాది ఎవరికి ఓటు వేయకుండా ఉంటే అయిపోయా. నా కొడుకులారా మీరే గెలుచుకోండి, ఎట్లా బాగుపడతారో ఏం కథ మీరే చూసుకోండి. మా మీద బాగుపడి మమ్మల్ని లోకం చేసిన నా కొడుకులు మీరు. రైతులు సార్ నేను. ఎట్లా టీడీపీ వచ్చిన తర్వాత ఏమన్నా మేలు జరిగిందా మీకు? నాకు చంద్రబాబు నాయుడు వచ్చిన వచ్చి నష్టపరం కానీ ఏం కానీ రాలేదు. కానీ చంద్రబాబు వయసు ఉన్నప్పుడు పంటలు బాగా ఉన్నప్పుడు బాగా మా రైతులు బాగా చేసినాడు. తర్వాత వచ్చేసి చంద్రబాబు వచ్చినాక వర్షం రాలేదు, పంటలు ధర తక్కువ చేయడము, పంట వచ్చినప్పుడు ధర లేకుండా చేయడము, ఇట్లాంటి వస్తువు కన్నా రైతుకు గబ్బులు ఎప్పడేసినాడు. వయసు ఉన్నప్పుడు మాకు ఒక గిట్టుబాటు ధర ఇచ్చేసినాడు. అప్పటి నుంచి వయసు ఉన్నప్పుడు బాగా మేలుగా జరిగింది రైతులకి. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చినాక వర్షం లేదు, పంటలు చెట్లు ఇస్తామన్నారు. చిన్న చెట్లు నాటినాడు 5 ఎకరాలు. 2 అడుగుల మొక్క ఇచ్చేసినారు. ఆ 2 అడుగుల మొక్క నాటితే 5 ఎకరాల్లో కన్యా నాశనం అయిపోయింది. పంట లేదు, ఏం వేయలేదు. ఇల్లు కట్టి ఊకే వృధా అయిపోయింది. ఏపీఎం సార్ కాటి గుడుల్లో ఏపీఎం కట్టిపోతే ఏపీఎం ఏమన్నాడు, లిస్టు గవర్నమెంట్ లిస్ట్ అడిగితే చెట్లది బిల్లు అడిగితే మీకు రాదు బిల్లు అన్నారు. అధికారులకు ఫోన్ చేసి చెప్పినాము, వినలేదు. పొలం ఇటైంది సార్, నాది మొక్కలు చచ్చిపోయినాయి, నా పరిష్కారం ఏమంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ నా భవిష్యత్తు అయితే నాశనం లేపినాడు. మీకోసమే సపరేట్గా ఇప్పుడు పెట్టుబడి డబ్బులని వేస్తున్నారు కదా అన్నదాత సుఖీభావ. ఎవరు వేయడం లేదు డబ్బులు అస్సలు పడడం లేదు. రెండోది గుంతలు ఎంత 2 అడుగులన్నర దోగలంటే అడుగే తెప్పించి మధ్యాహ్న వాళ్ళు ఏపీఎం గుంటప్ప అని ఆయన పిఏ అంట, ఆయన వాళ్ళిద్దరు కలిసి తినేసినారు గుంతల డబ్బులు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ నష్టం అయితే చాలా చేసినారు మాకు. న్యాయం అయితే ఏది చేయలేదు, న్యాయం అయితే ఏం చేయలేదు. నాకు అన్యాయం చేసేసినారు. మనం జగన్ రావాలని కోరుకుంటున్నాము. కానీ ఏం చేస్తాడో ఏం ఆయన వాళ్ళైనా బాగా మర్యాద అనేది మాకు రైతుగా గిట్టుబాటు ధర ఇచ్చి బాగా మేలు చేసినాడు. ఓ ఇండ్లు కానీ ఏదన్నా కానీ బాగా చేసినాడు. మళ్ళీ 2వ రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు అని సగం చేసినారు, సగం మందికి చేయలేదు. చాలా అన్యాయం చేసినాడు. కానీ ఆయన రాకూడదని కోరుకుంటున్నా. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏం జరగలేదు. మాకు కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కొత్త పార్టీ అంటే ఏది? 2 ఉన్నాయి, జనసేన ఉంది, వైసీపీ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి రావాలి మాకు. ఆయన వస్తే ఆయన ఎట్లా చేస్తాడో మాకు, ఆయన వస్తే బాగుంటుంది మాకు. నమ్మకం అయితే ఉంది మాకు చేస్తాడని. మరి ఆయన ఎట్లా చేస్తాడో తెలియదు. ఒక శాంతిద్దాం ఆయన కూడా చూడాలని ఉంది. చంద్రబాబు పాదయాత్ర చేస్తే 3 గాల రోడ్డు కూడా ఏం కాకపోయా మాకు, శాంతులు కాకపోయా. 3 గాలన్నది కాలే. ఈ పొద్దుసే రేపు వస్తామంటే ఒక కళలు తీస్తున్నారు, బంద్ చేస్తున్నారు. మాకు ఆటలు పాడైపోతున్నాయి. అన్ని రోడ్డు కన్నా పాడైపోయింది మాకు. అంత రోడ్డు మధ్యలో చచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఇల్లు రోడ్డు బాగాలేక జనాలు ప్రెగ్నెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని రోడ్డు వల్ల బాగుంటే ఈయన గెలిస్తే బాగుంటుంది, చేస్తాడేమని మన నమ్మకం ఉంది మాకు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన అన్నారు మణిగాంధీ, ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ఏమి చేయలేదు. పార్టీ మారినా చేయడం, ఆయన ఏం చేయనా చేసలేడు. ఆయన ఏం అభివృద్ధి అయితే చేయలేదు ఇంతవరకు. ఏదైతే మాకు న్యాయం అయితే జరగలేదు. అక్కడ నుండి వైఎస్ఆర్సీపీ నుండి మురళీకృష్ణ వస్తే మాకు ఏదో సహాయం చేస్తాడని మా అనుకూలంగా ఉంది. మొత్తం జనంలో కూడా మురళీకృష్ణ బాగుంది మాకు. ఆయన చేస్తాడని హామీలు కూడా ఇస్తున్నాడు. కానీ ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ అప్పుడు కూడా బాగానే ఉంది మాకు. మణిగాంధీ అయితే ఇంతవరకు ఏదైతే చేయలేదని. సార్ వచ్చిపోయినాడు ఊరికి గెలిచినాక 3 గాలకు ఒక్కసారి వచ్చిపోయినాడు 5 ఏళ్ళ కలిసి. ఆయన మా అడ్రస్సే లేదు. ఆయన అడ్రస్లో గెలుచుకుంది ఆ ఇంట్లోకి వచ్చింది ఇంకా అంతే, రాలే. ఏదో ఇది ఒక్క శాంతి చూద్దాం, పూజ చేయమన్నా పూజ చేయనికే రోడ్డు చేయనికనే అస్సలు రోడ్డుకి గూడూరుకు రాలేకుండా ఉండరు. ఎక్కడైనా పోనీకి ప్రయాణం అవసరానికి అర్జెంట్గా పోవాలంటే మధ్యనే కానపెడుతుంది. ఆడ మంచి తొలికొచ్చి ఆడ మంచి అసలుకి వేరే మంచి పానం లాగు లేని మంచి గూడూరుకు గానం వస్తే రాలేరు. అటువంటి పరిస్థితి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ పొద్దు చేస్తాం రేపు చేస్తామంటారు కానీ ఎన్నడూ చేయనిక లేదు, చేసి చూపినిక లేదు. ఆంబులెన్సులు ఉండమంటారు కానీ లేవు, రానిక లేదు. ఈ ఊరికి రావాలంటే ప్రజలు చేనేత పడుతున్నారు. ప్రజలకి తొలకపోనీకంటే ఏ ఆఫీసర్ వచ్చినా ఊరు తిట్టుకుంటూ పోతారు. ఏ చుట్టం వచ్చినా తిట్టుకుంటూనే పోవడమే. ఈ ఊరికి రావాలంటే పిల్లనికే ఇబ్బందే, పిల్లని చేసుకున్నాలన్నా ఈ ఊరు నుంచి పిల్లని చేసుకున్నాలన్నా ఇబ్బంది, భయపడుతున్నారు. రోడ్డు బాగాలేక రేపే చేస్తానే భూమి పూజ చేస్తానే మురళీకృష్ణ
మాకు వచ్చే అందరికి రైతుల కల్లా సమాధానం చెప్పే వెళ్ళిపోయా. ఒక్కటి కాలే ఇంతవరకే, ఒక్కటి కాలే. ఎప్పుడో ఉన్నప్పుడు కూడా అదే అట్టే పడిపోయింది. గుంతలు మాకు అట్లా గుంతలు పడిపోయింది, రావడమే లేదు. చేసన్నాడు కానీ చేసి చూపిస్తే మాకు చేసినట్ట అంతవరకు అయితే డౌటే మాకు రైతులకి. రైతు వాళ్ళు కుప్పపోసుకునేకనే మాకు పని చేసేది లేదు. వాళ్ళు ఎంత చేపున్నా అది ఇంత 2 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఏ మీటింగ్ చెప్పినా అదే, వాళ్ళు ఇంత కొంచెం చెప్పిపోతారు. మళ్ళీ మేము ఏదన్నా పని పడి గుడురికి వస్తే సార్, మాకు గుడురికి వస్తే ఆ సారొద్దు పోయి సారొద్దు పోంటారు, ఒక్క పని చేయడం లేదు. ఇక్కడ కూడా ఏమైనా డబ్బులు ఏమైనా కట్టడానికి పోతే బ్యాంకులో ఎవరు పట్టించుకోలేదు సార్. 12:30కే క్లోజ్ చేసేస్తున్నారు. బ్యాంకులో అయితే బ్యాంకులో పోయినకైతే ఒక్క సలహా కూడా సరిగా చేయడం లేదు. బ్యాంకులో అయితే ఏమైనా ఆధార్ కార్డు చెప్పినంటే ఆడిపోవాలా ఈడిపోవాలని చెప్పున్నారు. బ్యాంకులో మేనేజర్ కానీ ఎవరు కానీ ఒక్కటి కూడా పచ్చుకోవడం లేదు సార్ సరిగా. అసలుకి ఏమైనా ఆధార్ కార్డు లింకు చేయాలంటే, బ్యాంక్ అకౌంట్ లింకు చేయాలంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఆటికి పోండి ఈటికి పోండి చెప్తున్నారు కానీ బ్యాంకులో ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు సార్. లోకల్ ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్య లేదు సార్, బ్యాంకులోనే సమస్య సార్. బ్యాంకులో అయితే ఏం పట్టించుకోలేదు సార్ సరిగా అయితే. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? అది ముఖ్యమంత్రి అయితే తెలియదు సార్. అది మాకు తెలిసిన కాడికి అయితే చంద్రబాబు అనుకున్నాం సార్ మేమైతే. ఇంకా కొంతమంది అయితే ఏమనుకుంటున్నారో తెలియదు.